హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ లిస్ట్‌లో ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనడానికి టాస్క్‌లు అయితే పెడుతున్నాడు. సో నిన్నటి ఎపిసోడ్‌లో ఫైనలిస్ట్ టికెట్ కోసం టాస్క్‌లు మొదలైపోయాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరికి కూడా బాక్స్‌లో ఒక కలర్ గడి అనేది కేటాయించారు. తొలి టాస్క్ ఆడేందుకు మీరే డిసైడ్ చేసుకోండి అని కూడా చెప్పాడు. దీంతో కళ్యాణ్, ఇమో, డీమోన్ అయితే ముందుకొచ్చారు. భరణి కూడా ఆడతానని ముందుకొచ్చాడు. బట్ తనూజ మాత్రం తన తెలివితో భరణిని ఆగిపోమని చెప్పింది. ఎందుకు? తనతో ఆడడానికి ఒక సపోర్ట్ కావాలి కదా! అతన్ని వెనకాల గోకుతూ మీరు ఆగిపోండి అంటూ హింట్ ఇచ్చిందనమాట. సో ఆయన కూడా ఆ మాట విన్నాడు. ఆయన కూడా ఆగిపోయాడు. ఇక రీతు కూడా ఆడతానని వాదించడంతో డీమోన్ కూడా తప్పుకున్నాడు. మొదటగా మ్యాథ్స్ టాస్క్ పెడితే కళ్యాణ్, ఇమ్ము పోటీ పడ్డారు. లెక్కల టాస్క్ కావడంతో రీతు చేతులెత్తేసిందనమాట. సో ఈ టాస్క్‌లో ఇమ్ము ఇరగదీసేసాడు. ఇక తర్వాత టాస్క్‌లో భరణి, తనూజ, డీమోన్ ముగ్గురు కూడా పోటీ పడ్డారు. ఎవరు తీసుకున్న కలర్ పూలను తమకు అంటే అక్కడ ఏర్పాటు చేసిన మట్టిలో నాటాలని చెప్పాడు. బజర్ మోగే సమయానికి ఎవరైతే ఎక్కువ పూలు నాటుతారో సో వాళ్ళు విన్ అవుతారని చెప్తే తన టాస్క్‌కి కళ్యాణ్ సంచాలక్‌గా కావాలంటే బిగ్ బాస్ కంటే ముందు కూడా తనే డిసైడ్ చేసింది నా కళ్యాణ్ సంచాలక్‌గా ఉండాలి అని చెప్పి. టాస్క్ స్టార్ట్ కాగానే తన నోటికి పని చెప్పేసింది. ఏంట్రా నీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకుంటున్నావు అంటే సో అంటే డీమోన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే పూలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పి అంటే సంచాలకి చెప్పేసరికి వెంటనే సైలెంట్ అయిపోయింది. వీడేంటి నాకు రివర్స్‌గా మాట్లాడుతున్నాడు అని అనుకునే ఉండుంటుంది. బట్ తర్వాత డీమోన్ పూలు తీసేయడంతో అసలు చర్చ మొదలుపెట్టింది. భరణి, తనూజ ఒక్కటైపోయి డీమోన్ పూలు లేకుండా చేశారు. దీంతో భరణి, తనూజ ఇద్దరిని కూడా పక్కకు లాక్కెళ్ళాడు డీమోన్. అప్పుడే అరవడం స్టార్ట్ చేసింది తనూజ. డీమోన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా తనూజ అరవడం మాత్రం అసలు ఆపనేలేదు. మరోపక్క డీమోన్‌ను రీతు ఎంకరేజ్ చేయడంతో నువ్వు వచ్చి ఆడు అని చెప్పి సీరియస్ అయింది. సో ఇద్దరిని కూడా ఒంటి చేత్తో ఆపే ప్రయత్నం చేశాడు డీమోన్. మొత్తానికి సపోర్ట్ లేదంటూనే మరోసారి విన్ అయింది తనూజ. ఎవరి సపోర్ట్‌తో ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే టాస్క్ చివర్లో కూడా తనకు నచ్చినట్టుగా పూలు పట్టుకొని నిలబడింది తనుజ. దీంతో అదే విషయాన్ని సంచాలక్‌కు డీమోన్ చెప్తే ఎప్పట్లాగే సమర్థించుకుందనమాట. సో ఇంకా ఎక్కువ పూలు ఉండడంతో ఆమెనే విన్నర్ అని కూడా చెప్పేసిండు కళ్యాణ్. ఇక గేమ్ అయిన తర్వాత పూలు ఎందుకు తెచ్చుకోలేదని చెప్పి రీతు అడిగితే అక్కడ ఇద్దరు ఒకటైపోయి ఆడుతుంటే మరి నేనేం ఆడాలి ఏంటి అని చెప్పి డీమోన్ కూడా చెప్పాడు. తనూజ పూలు తీయకుండా భరణి మొత్తం నీపైనే ఫోకస్ పెట్టాడు అని చెప్పి రీతు కూడా అనిందనమాట. సో మరోవైపు భరణితో ఒక ముచ్చట పెట్టింది తనుజ. అయితే తనుజ వచ్చి ఎవరి కోసం వాళ్ళే ఆడాం కదా అని చెప్పి చెప్పిందనమాట. సో ఇక్కడ సపోర్ట్ లేదు అని చెప్పడానికి ఇలా మాట్లాడింది. అవునంటూ తలడించాడు. నాకు అదే రిగ్రెట్, ఎంత ఆడినా అలాంటి మాటలే వస్తాయంటూ కవర్ చేసింది. మొత్తానికి ఈ టాస్క్లో విన్ అయిపోయిందనమాట. సో భరణిని ఆపి మరి ఎందుకు ఆపింది ఏంటి అన్న క్లారిటీ కూడా ఉందో లేదో మరి భరణికి. సో మొత్తానికైతే ఈ విధంగా టాస్క్ అయితే గెలిచిపోయింది తను.